హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరికైతే ఈ రూల్స్ ఉంటాయో, అంటే ఈ రూల్స్ తోటి మాత్రమే కొత్త సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా 28/12/2023 నుంచి ఈ కొత్త రూల్స్ తోటి అందరికీ సిలిండర్స్ అయితే ఇవ్వబోతారు. ఆ రూల్స్ ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మొన్నటి వరకు గ్యాస్ సిలిండరు కేవలం 500 రూపాయలకి ఇస్తామన్నారు. కాకపోతే మొన్న గ్యాస్ సిలిండరు రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తామని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఖచ్చితంగా వారికి మాత్రమే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ లేకపోతే ఏం చేయాలని కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. యాక్చువల్గా గమనించుకున్నట్టయితే తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టించింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సో దీన్ని గమనించుకున్నట్లయితే సమాచారం ప్రకారం ఏం చేస్తున్నారంటే వీళ్ళు రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తింపజేయాలని చెప్పేసి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే లేని వారికి ఇస్తే మొదటి ఈ పథకం వృధా అవుతుంది. సో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా పేదవాళ్ళకి మాత్రమే వెళ్ళే విధంగా అన్నిటికీ రూపకల్పన అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి నిర్ణయమైన చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ సబ్సిడీలు ఇట్లాంటివి ఏమైనా కావాలన్నా ఎమర్జెన్సీలో పేదవాళ్ళకి ఏది కావాలన్నా ఇచ్చే విధంగా తయారు కావాలి మా ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేషన్ కార్డు లేని అర్హులు చాలామంది ఉన్నారు. వారు ఏంటంటే కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత వెంటనే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ స్కీమ్ ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈ ఒక్క రోజుతో ఎండ్ అయ్యేదైతే కాదు, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 3 మంత్స్కి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం, ఇవ్వడం ఆప్షను. తర్వాత వచ్చిన వారందరూ మళ్ళీ వెంటనే ఈ 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీస్ అయితే ఉన్నాయి అన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మళ్ళీ అందరికీ ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రాగానే వెంటనే మళ్ళీ ఈ స్కీమ్ కింద అయితే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కింద మళ్ళీ వాళ్ళకి వర్తింపజేయాలంటే కొత్త రేషన్ కార్డు తీసుకొని వెంటనే మళ్ళీ దీని కింద అప్లై చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అయితే సదుపాయం కల్పిస్తున్నట్లయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి పేదవాళ్ళకి స్కీమ్ వర్తింపు అవుతుంది. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఇట్లా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. చూద్దాం, ఎప్పటికప్పుడు ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్ నుండి అప్డేట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.